Can you all see my screen? Yes, we are able to. ఓకే. సో నిన్న మనం లిస్ట్ డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు దాని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. సో నిన్న లిస్ట్ లో ఎలా యాక్సెస్ చేయాలి, లిస్ట్ స్లైసింగ్ ఎలా చేయాలి, ఎలిమెంట్ తోటి ఇండెక్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఇండెక్స్ తో ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలి, నెస్టెడ్ లిస్ట్ ఉంటే ఎలా చేయాలి, ఎక్స్టెండ్, అపెండ్, ఇవన్నీ చూసాము. సో వీటితో పాటు ఇంకొన్ని అడిషనల్ మెథడ్స్ ఉన్నాయి లిస్ట్ మీద, చూద్దాం. సో లిస్ట్ ls ఈక్వల్ టు సో ఇది బేసిక్ లిస్ట్ అండి. సో ఇందులో ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ లో మళ్ళీ రిపీట్ చేద్దాం నిన్న రీక్యాప్ లాగా. సో 0th పొజిషన్ మనకు ఆల్రెడీ 1 ఎలిమెంట్ ఉంది, సెకండ్ పొజిషన్ లో 2 ఎలిమెంట్ ఉంది. సో ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ లో మనం ఇండెక్స్ స్పెసిఫై చేసి ఏమైనా కొత్త వాల్యూ ఇచ్చామంటే అది రీప్లేస్ అయిపోతుంది. ఈ ఇన్పుట్ లో ఉన్న ఫస్ట్ పొజిషన్ లో మనం ఫస్ట్ అని రీప్లేస్ చేస్తున్నాము. ఫస్ట్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ అండి, ఎందుకంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇండెక్స్ 1. సో ఈ ప్లేస్ లో మనం వేరే ఎలిమెంట్ పెడుతున్నాము అంటే ఇక్కడ 2 మొత్తానికే ఉండదు అనమాట, రీప్లేస్ అయిపోద్ది. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ls కామా మిస్ అయింది ఇక్కడ. ఓకే, ఒక నిమిషం అడ్జస్ట్ చేస్తున్నాను విండో. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి, దీనికి అప్డేట్ చేయకముందు ప్రింట్ చేద్దాం, అప్డేట్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం. బిఫోర్ అప్డేటింగ్, ఆఫ్టర్ అప్డేటింగ్. సో బిఫోర్ అప్డేటింగ్ మనం ఏమి ఇచ్చామో ఇన్పుట్ అదే ఉంది. అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇండెక్స్ లో ఫస్ట్ అనే వర్డ్ ఇవ్వమని చెప్పాను. సో ఇక్కడ 2 అనేది మొత్తానికి రీప్లేస్ అయిపోయింది. సో 2 ఇక్కడ పక్కన ఏమి రావట్లేదు, సో 2 రీప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు అలా వద్దు, 2 కావాలి కానీ ఫస్ట్ పొజిషన్ లో ఈ వర్డ్ రావాలి. అప్పుడు ఎలా చేస్తామంటే ఇన్సర్ట్ మెథడ్ యూస్ చేస్తాం. ls డాట్ ఇన్సర్ట్ ఆఫ్. మీరు ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు? నేను థర్డ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ పొజిషన్ లో థర్డ్ అని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం. సో ఏమి అప్డేట్ చేయకముందు మనం ఇన్పుట్ ఎలా ఇచ్చాము అలానే ఉంది. అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ పొజిషన్ లో ఈ 2 కి బదులు ఫస్ట్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? థర్డ్ పొజిషన్ లో, అంటే ఈ లిస్ట్ లో థర్డ్ పొజిషన్ అవుతుందండి, ఎందుకంటే దీని తర్వాత మనం ఈ అప్డేట్ ఆపరేషన్ తర్వాత చేస్తున్నాం ఇన్సర్ట్ అనేది. అంటే ఈ ఇన్సర్ట్ చేస్తున్నప్పటికీ మన లిస్ట్ ఇలా ఉంది, మన ఇన్పుట్ ఇలా ఉందన్నమాట. సో 1 ఫస్ట్ 3 4 5 ఇలా ఉన్నాయి. సో ఇందులో థర్డ్ పొజిషన్ అంటే ఏంటి? 0 1 2 3, ఫోర్త్ ఎలిమెంట్ అనేది థర్డ్ పొజిషన్. సో ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ థర్డ్ వచ్చింది, దాని పక్కన నంబర్స్ అలాగే ఉన్నాయి, షిఫ్ట్ అయ్యాయి, ఒక పొజిషన్ షిఫ్ట్ అయ్యాయి. మనం చెప్పిన ప్లేస్ లో మనం చెప్పిన ఎలిమెంట్ ఇన్సర్ట్ అయ్యింది, నెక్స్ట్ రీప్లేస్ అవ్వకుండా జస్ట్ ఒక పొజిషన్ మూవ్ అయింది ముందుకి. సో ఇలా ఇండెక్స్ తోని అప్డేట్ చేయడానికి ఇలా ఇండెక్స్ తో చేస్తామండి. ఇన్సర్ట్ చేయడానికి మన పొజిషన్ స్పెసిఫై చేసి ఇలా చెక్ చేయాలన్నమాట, ఇలా ఇన్సర్ట్ చేయాలి, సారీ. సో అదే అనమాట ఇన్సర్ట్ అప్డేట్. సో మనం ఈ లిస్ట్ లో ఏమైనా ఎలిమెంట్స్ ని అప్డేట్ చేయగలుగుతున్నాం, డిలీట్ కూడా చేయొచ్చు. ls డాట్ డిలీట్ ఆఫ్ 0, ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేయమని చెప్తాం. ప్రింట్ ls
డిలీట్ కి బదులు రిమూవ్ అనుకుంటండి కీవర్డ్. రిమూవ్ లో మనం ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలో చెప్పాలి. సి అనే ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం. సో చూడండి, రిమూవ్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా చూస్తే సి ఎలిమెంట్ లేదు. సో ఏదైనా ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో లిస్ట్ ని మనం మాడిఫై చేయగలుగుతున్నాం బేసికల్లీ. ఉన్న స్ట్రక్చర్ ని మనం, అదే స్ట్రక్చర్ అంటే ఇందులో ఎలిమెంట్స్ ని మాడిఫై చేయగలుగుతున్నాము. సో ది ఈ అప్డేట్ అదేనండి, మాడిఫికేషన్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటారు. లిస్ట్ ని మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మాడిఫై చేయగలుగుతాం దీన్ని. సో టపుల్ అని ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది, సేమ్ లిస్ట్ లాగానే ఉంటది, కానీ దాంట్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏమీ చేయలేము, జస్ట్ యాక్సెస్ చేయగలుగుతాము. సో టపుల్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. టపుల్ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం తర్వాత. సో లిస్ట్ ఇస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు ఈ క్వశ్చన్, లిస్ట్ కి టపుల్ కి డిఫరెన్స్ ఏంటి అని. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. టపుల్ గురించి మోర్ ఇంకా నేను చెప్తాను తర్వాత. సో ఇంకొక లిస్ట్ డిఫైన్ చేద్దామండి ఇప్పుడు. ఇది కామెంట్ చేద్దాం. ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి. సో ఇందులో నంబర్స్ ఇస్తున్నాను, 7, 4, 3. సో ఇలా నంబర్స్ ఉన్నాయి, ర్యాండమ్ గా ఉన్నాయి, ఇవేమీ సార్ట్ అయ్యి లేవు. సో ఈ ఎలిమెంట్స్ ని సార్ట్ చేయాలి అంటే చేయొచ్చు అనమాట. ls డాట్ సార్ట్. ప్రింట్ చేద్దాం దీన్ని. డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుతుందండి. ఇలా అంటే సార్ట్ అవుతుంది, కానీ మనం నెక్స్ట్, ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, ls డాట్ సార్ట్ డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేసినప్పుడు ఈ మెథడ్ మీద ప్రింట్ చేస్తే ఏమీ అవ్వట్లేదు, ఎందుకంటే అది ఎక్కడ స్టోర్ చేయట్లేదు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ లిస్ట్ పైన సార్ట్ అవుతుంది, మళ్ళీ మనం రిజల్ట్ చూడాలంటే మళ్ళీ అదే లిస్ట్ ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మన అవుట్పుట్ చూస్తే సార్టెడ్ ఆర్డర్ లో వచ్చింది చూడండి. సో అసెండింగ్ ఆర్డర్ లోనే వచ్చింది. అసెండింగ్ ఆర్డర్ వద్దు మనకి, ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్తే మనకు అది డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఈ మెథడ్ అలవాట్లేదు, చెప్తానండి. ఓకే, డిఫాల్ట్ గా అయితే మనకి అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ లో ఎలా సార్ట్ చేయొచ్చు అంటే సార్టెడ్ ఆఫ్ ls. ఇది ప్రింట్ చేసి చూడండి. నేను ఇక్కడ జస్ట్ కామెంట్ పెడుతున్నాను, అంటే ఏ లైన్ రన్ చేసినప్పుడు ఏమొస్తుందో చూడడానికి. యూజింగ్ సార్టెడ్ ఆఫ్ ls. సో విత్ ls డాట్ సార్ట్ చేసినప్పుడు సేమ్ రిజల్ట్ వచ్చింది. సార్టెడ్ ఆఫ్ ls చేసినప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, మనం ls డాట్ సార్ట్ అని డైరెక్ట్ గా ప్రింట్ లో పెడితే అవ్వట్లేదు. ఫస్ట్ ఆ మెథడ్ అప్లై అయిన తర్వాతే మనం దాన్ని ప్రింట్ చేయగలుగుతున్నాం, కానీ సార్టెడ్ ఆఫ్ ls అనేది డైరెక్ట్ గా చేయగలుగుతున్నాం. సార్టెడ్ ఆఫ్ ls కానీ మనకి రివర్స్ లో, డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే రివర్స్ ఈక్వల్ టు 2. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. సో రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే డిసెండింగ్ ఆర్డర్, మనం ఏమి స్పెసిఫై చేస్తే డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే అండి.
మనం లిస్ట్ రియల్ టైమ్ లో మామూలుగా ఎప్పుడు వాడతాము అంటే ఆ, ఒక ఆర్డర్ స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడు మనకి డేటా ఇంజనీరింగ్ లో మోస్ట్లీ ఏముంటది ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఈ మూడింటికి మనం ఫంక్షన్స్ రాస్తాము రాసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు ఫంక్షన్స్ అవన్నీ ఫర్ లూప్ ఫంక్షన్స్ అవన్నీ చెప్పిన తర్వాత మోర్ క్లారిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు బేసిక్ గా చెప్తాను సో లిస్ట్ లో మనకి ఫస్ట్ అవ్వాల్సిన ఆపరేషన్ ఏంటి ఎక్స్ట్రాక్ట్ అంటే వేరే వేరే సోర్సుల నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి నెక్స్ట్ వచ్చిన డేటాని మనం క్లీన్ చేయాలి లేదంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏదైనా డేటా వేర్ హౌస్ కి లోడ్ చేయాలి సో లోడ్ ఇవన్నీ ఒక ఆర్డర్ లో జరగాలి ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ జరగాలి తర్వాత ట్రాన్స్ఫార్మ్ జరగాలి తర్వాత లోడ్ జరగాలి మనకి ఏదైనా షెడ్యూలర్ టూల్ కానీ క్రాన్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదో ఒక దాంతో షెడ్యూల్ చేస్తామండి ఈ ఆర్డర్ చెప్పడానికి మనం ఈ లిస్ట్ పైన ఫర్ లూప్ రాస్తాం మీరు ఫర్ లూప్ ఫంక్షన్స్ అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది సో దీని మీద ఫర్ లూప్ రాసి ఏ ఆర్డర్ లో దీని మీద ఫర్ లూప్ ఇటరేట్ చేసామంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది నెక్స్ట్ ఇది తీసుకుంటుంది నెక్స్ట్ ఇది తీసుకుంటుంది ఇలా ఆర్డర్ స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం అనమాట లిస్ట్ ఇలా ఆర్డర్ అనే కాదు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది సో మనం ఈ లిస్ట్ ఉంది ఈ అపెండ్ ఎక్స్టెండ్ ఎక్కడ వాడతాం సరే లోడ్ తర్వాత మనకి ఇంకో ఏదో ఆపరేషన్ ఉంది ఒక వ్యూ క్రియేట్ చేయాలనుకోండి ఇలా వ్యూ అని పెడతాము సారీ ఇక్కడ పెట్టాము డైరెక్ట్ గా ఉన్నదానికి అప్డేట్ చేయాలి కాబట్టి ls.append of view ఏదైనా యాక్టివిటీ మొత్తం జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఏదైనా వ్యూ యాడ్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం అలాంటప్పుడు ఎక్స్టెండ్ కానీ అపెండ్ కానీ యూజ్ చేస్తాము సో లిస్ట్ ఇంతవరకు సరిపోతుందండి మళ్ళీ ఫర్ లూప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను మళ్ళీ లిస్ట్ టాపిక్ తీసుకొస్తాను లిస్ట్ ని ఎలా లూప్ చేయాలో లేదు ఏమన్నా స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఒక క్లాస్ లో స్టూడెంట్ నేమ్స్ అనుకోండి ఏబిసి ఒక స్టూడెంట్ నేమ్ సమ్ XYZ ఒక స్టూడెంట్ నేమ్ మన కాలేజ్ లో కానీ మన క్లాస్ లో కానీ కొత్తగా మెంబర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ని ఇందులో యాడ్ చేయడానికి డాట్ అపెండ్ కానీ డాట్ ఎక్స్టెండ్ కానీ యూస్ చేస్తాము సో అలా అనమాట ఏమైనా ఇన్సర్ట్ చేయాలి లేదు వీళ్ళిద్దరి మధ్యలో మనకి జనరల్ గా రోల్ నెంబర్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇస్తారు సో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో మెంబర్ యాడ్ అయ్యారు సో మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ వాడతాము సో లేదు ఒక మెంబర్ వెళ్ళిపోయారు మన కాలేజ్ నుంచి క్లాస్ నుంచి ఒక మెంబర్ వెళ్ళిపోయారు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరు వచ్చారు అనుకోండి ఇలా అప్డేట్ చేస్తాము సో రియల్ టైమ్ యూసేజ్ ఇలా ఉంటది ఇది జస్ట్ బేసిక్ ఫర్ లూప్స్ చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ చెప్తానండి సో లిస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ అండి. ఓకే నెక్స్ట్ టపుల్ అనేది కూడా ఒక డేటా టైప్ అండి పైథాన్ లో టపుల్ అనేది కూడా ఒక డేటా టైప్ సేమ్ లైక్ లిస్ట్ లాగానే ఉంటుంది జస్ట్ బ్రాకెట్స్ చేంజ్ అవుతాయి అంతే సో టపుల్ ఈక్వల్ టు లిస్ట్ అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం టపుల్ అయితే ఓపెన్ బ్రాకెట్స్ పెడతాం అనమాట సో చూద్దాం దీన్ని ప్రింట్ టీపీ కామా దీని డేటా టైప్ కూడా చూడాలి మనం టపుల్ అనేది ఎలా చెప్తాము ప్రింట్ డేటా టైప్ కామా టైప్ ఆఫ్ చూడండి మనం ఇచ్చిన బ్రాకెట్స్ తోనే ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి నెక్స్ట్ దాని డేటా టైప్ వచ్చేసి టపుల్ సో ఈ టపుల్ కూడా సేమ్ లిస్ట్ మీద ఏమేమి మెథడ్స్ అయితే అప్లై చేసామో ఓన్లీ మాడిఫైయింగ్ కాకుండా మిగతా యాక్సెస్ కానీ స్లైసింగ్ కానీ ఎలిమెంట్ తోటి ఇండెక్స్ తెచ్చుకోవడం ఇండెక్స్ తోటి ఎలిమెంట్ తెచ్చుకోవడం ఈ మెథడ్స్ అన్ని సేమే కాకపోతే ఓన్లీ అప్డేట్ ఇన్సర్ట్ డిలీట్ అవ్వదు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ లిస్ట్ లో ఒకటే ఎలిమెంట్ ఉందనుకోండి జస్ట్ ఒకటే ఎలిమెంట్ ఇది దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి ప్రింట్ ls కామా టైప్ ఆఫ్ ఏ సారీ టైప్ ఆఫ్ ls చూడండి ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే అది లిస్ట్ గానే కన్సిడర్ చేసింది సో మనం సేమ్ టపుల్ తో చేద్దాం ఇదే నేను టపుల్ తో చేస్తాను ఒకటే ఎలిమెంట్ ఉండాలి మన టపుల్లో t1 ఈక్వల్ టు ఏ
జస్ట్ బ్రాకెట్స్ మార్చాలి. మనకి ఇప్పటి వరకు తెలిసినంత వరకు అయితే ఏంటి, ఓపెన్ బ్రాకెట్స్ లో ఉండి అందులో ఎలిమెంట్స్ ఉంటే టపుల్ అవుతుంది కదా. సో ప్రింట్ చేసి చూద్దాం ఇప్పుడు. ప్రింట్ T1 కామా టైప్ ఆఫ్ T1. ఇది కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఈ డిఫరెన్స్ చూడండి. లిస్ట్ ఇచ్చినప్పుడు జస్ట్ ఒక ఎలిమెంట్ పెట్టి లిస్ట్ ఇచ్చాము. దాన్ని జస్ట్ లిస్ట్ లాగానే ప్రింట్ చేసింది. దాని డేటా టైప్ వచ్చేసి లిస్ట్ గానే అయ్యింది. కానీ మనం టపుల్ ఇచ్చినప్పుడు టపుల్ ఒకటే ఎలిమెంట్ ఏ ఇచ్చాను, కానీ అది టపుల్ గా ప్రింట్ చేయలేదు. జస్ట్ ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా ప్రింట్ చేస్తుంది ఏ అని. మోర్ ఓవర్ దాని డేటా టైప్ వచ్చేసి టపుల్ అవ్వాలి, కానీ టపుల్ అవ్వలేదు, స్ట్రింగ్ అయ్యింది. అలా సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం టపుల్ ఎలా డిఫైన్ చేయాలి అంటే కామా పెట్టాలన్నమాట. కామా ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు కామా పెట్టాలి. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డిఫాల్ట్ గా ఎలాగో పెడతాము, కానీ ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా కామా పెట్టాలి. మీరు అది టపుల్ గా రీడ్ చేసుకోవాలి అంటే. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటే లిస్ట్, ఇక్కడ కామా పెట్టాం కాబట్టి ఇది టపుల్ అయింది. ఇక్కడ కామా లేకపోతే ఇది స్ట్రింగ్ అయితే, ఒకవేళ మనం 1, 2 నంబర్స్ ఇచ్చామంటే అది ఇంటీజర్ అవుతుంది. ఈ లోపల ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు టపుల్ ఎలా డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ టపుల్ లెంత్ చూడడానికి సేమ్ ఫంక్షన్స్ అండి. ప్రింట్ లెంత్ ఆఫ్ టపుల్, లెంత్ ఆఫ్ టీపీ. లెంత్ ఆఫ్ టీపీ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 నంబర్స్ 3 స్ట్రింగ్స్, మొత్తం 8 ఎలిమెంట్స్. ఇక్కడ కూడా అంతే. మనం ఫస్ట్ నుంచి యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ 0, 1, 2, 3 ఉంటాయి. లాస్ట్ నుంచి యాక్సెస్ చేయాలంటే -1, -2, -3 ఉంటాయి. చూద్దాం. ప్రింట్ టీపీ ఆఫ్ 0, టీపీ ఆఫ్ 1. సో 0th పొజిషన్ లో 1 ఉంది, ఫస్ట్ పొజిషన్ లో 2 ఉంది. సో రివర్స్ లో యాక్సెస్ చేయాలంటే మైనస్ పెడతాం మనం. సో ఫార్వర్డ్ ముందుకు యాక్సెస్ చేసినప్పుడు 0తో 1తో యాక్సెస్ చేసినప్పుడు 1 and 2 వచ్చాయి అవుట్పుట్ ఇక్కడ. నెక్స్ట్ మనం రివర్స్ లో -2, -1. నేను ఫస్ట్ -2 పెట్టాను ఇక్కడ ప్రింట్ లోపల. సో -2 అంటే ఇది ఫస్ట్ -1, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి -2. సో ఫస్ట్ బి వచ్చింది, నెక్స్ట్ సి వచ్చింది. సేమ్ అండి, స్ట్రింగ్ లో ఎలా చేస్తామో అలాగే సేమ్. ఇక్కడ టపుల్ స్లైసింగ్, లిస్ట్ స్లైసింగ్ మొత్తం సేమే ఉంటుంది. సో మనం స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేసిన దగ్గర నుంచి తీసుకుంటుంది. ఏమి స్పెసిఫై చేయలేదు అంటే స్టార్టింగ్ నుండి తీసుకుంటుంది. 0 to 7 ఎలిమెంట్స్ కావాలి నాకు. టపుల్ స్లైసింగ్ ఇది. సో 0 to 7 అంటే 6th ఇండెక్స్ వరకు ఇస్తుందండి. 0, 1, 2, 3, 4, 5, 6, 6th ఇండెక్స్ వరకు ఇచ్చింది. సో మనం స్టార్టింగ్ ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి డిఫాల్ట్ గా ఫస్ట్ నుంచి తీసుకుంది. సో ఇక్కడ ఏమైనా స్పెసిఫై చేస్తే మనం చెప్పిన ఇండెక్స్ నుంచి తీసుకుంటుంది. సో చూడండి, నేను సెకండ్ ఇండెక్స్ నుంచి చెప్పాను. సెకండ్ ఇండెక్స్ అంటే ఇక్కడ చూద్దాం 0, 1, 2. సో సెకండ్ ఇండెక్స్ అంటే ఎలిమెంట్ 3 ఉంది ఇక్కడ. 3 నుంచి నెక్స్ట్ 6th ఇండెక్స్ వరకు వచ్చింది. సేమ్ అలానే ఎండింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేస్తాను, ఎండింగ్ ఇండెక్స్ ఏం స్పెసిఫై చేయను. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పిన ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ వరకు చివరి వరకు ప్రింట్ అవుతుంది. సో చూడండి, నేను సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఫైనల్ గా సి అనేది లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ వరకు ప్రింట్ అయింది. సో స్లైసింగ్ ఇదంతా మనకు తెలిసిన కాన్సెప్ట్. స్ట్రింగ్ లో ఎలా చేసామో అలానే చేస్తాం. సేమ్ స్టెప్ ఫంక్షన్స్ కూడా అంతే అండి. అదే ఒక ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి మధ్యలో, లేదంటే 2 ఎలిమెంట్స్ స్కిప్ అవ్వాలి అంటే 0 to 6th ఇండెక్స్ వరకు కావాలి. మనం నార్మల్ గా 1 పెట్టినా పెట్టకపోయినా దాని మీనింగ్ సేమే అనమాట. డిఫాల్ట్ గా 1 తీసుకుంటుంది అక్కడ మనం ఏం చెప్పనప్పుడు.
ఇక్కడ నేను 1 పెట్టను, ఒకసారి పెడతాను. సో లాస్ట్ 2 రోస్ చూడండి. 1 పెట్టినా 1 పెట్టకపోయినా ఏం డిఫరెన్స్ లేదు. అంటే ఏంటి, ఇమీడియట్ గా డిఫాల్ట్ గా అది 1 ఎలిమెంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటే డిఫాల్ట్ గా నెక్స్ట్ ఎలిమెంట్ సీక్వెన్స్ లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్తుంది. సో మనకు అలా వద్దు. నెక్స్ట్ ఏమైనా ఒక నంబర్ స్కిప్ చేయాలి, నాకు మధ్యలో ఒక ఎలిమెంట్ స్కిప్ చేయాలి. సో ఫస్ట్ 1 రావాలి, నెక్స్ట్ 3 రావాలి, నెక్స్ట్ 5 రావాలి, రిక్వైర్మెంట్ అదనమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నంబర్ 2 పెడితే ఒక ఎలిమెంట్ స్కిప్ అవుతుంది, 3 పెడితే 2 ఎలిమెంట్స్ స్కిప్ అవుతాయి ఇలా. సో ఇదండి స్లైసింగ్ 1, 3, 5. ఎందుకంటే నేను 6th ఇండెక్స్ వరకే చూడమని చెప్పాను కాబట్టి. లేదు నాకు చివరి వరకు మొత్తం కావాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఏం స్పెసిఫై చేయను, మనకి మొత్తం కావాలి కాబట్టి. సో స్టార్టింగ్ స్పెసిఫై చేయలేదు, ఎండింగ్ కూడా స్పెసిఫై చేయలేదు, కానీ స్టెప్ స్పెసిఫై చేస్తాను. సో స్టార్టింగ్ ఎండింగ్ ఏమి స్పెసిఫై చేయలేదు కాబట్టి చివరి వరకు తీసుకుంటది, ఒక ఎలిమెంట్ స్కిప్ చేస్తూ 1, 3, 5, బి. ని స్కిప్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి జస్ట్ తో ఆగిపోయింది ఇక్కడ. సో మనం ఇక్కడ జీరోస్ ఇక్కడ ఏమి స్పెసిఫై చేయలేదు అనుకోండి. ఇప్పుడు ఒక నిమిషం. సో జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ మనం ఇంకా ఏమి స్పెసిఫై చేయలేదు, జస్ట్ ఇలా ఉంచేసాము. ఇలా ఉంచితే ఏంటంటే మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. సో దీని మీనింగ్ ఒకటే. ఇంకొక లైన్ రాస్తాను ఇక్కడ. మనం డిఫాల్ట్ గా ఇక్కడ స్టెప్ 1 పెట్టినా పెట్టకపోయినా సేమ్ మీనింగ్ అండి. డిఫాల్ట్ గా 1 కన్సిడర్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 1 పెడితే 1 పెట్టినా పెట్టకపోయినా డిఫాల్ట్ గా సీక్వెన్స్ లో ఉన్న నంబర్స్ ఇస్తుంది. సో లాస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ కి అవుట్పుట్ సేమ్ వచ్చింది. మనకి రివర్స్ లో రావాలి అంటే 1 అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఇక్కడ -1 పెడితే రివర్స్ డైరెక్షన్ లో ఇస్తుంది. టపుల్ని కానీ లిస్ట్ కానీ రివర్స్ చేయాలంటే -1 పెట్టాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఏం స్పెసిఫై చేయొద్దు, ఎందుకంటే నాకు మొత్తం రివర్స్ అవ్వాలి. నేను ఓన్లీ ఈ 3 ఎలిమెంట్స్ రివర్స్ అవ్వాలని అనుకోవట్లేదు, మొత్తం రివర్స్ అవ్వాలి కాబట్టి స్టార్టింగ్ స్పెసిఫై చేయను, ఎండింగ్ కూడా చెప్పను, కానీ రివర్స్ ఆర్డర్ లో అవ్వాలని చెప్తున్నాను. ఇటువంటి రివర్స్ ఆర్డర్ లో వచ్చింది. సిబిఏ రివర్స్ ఆర్డర్ లో వచ్చింది. సో లిస్ట్, స్ట్రింగ్, టపుల్ ఇవి రివర్స్ చేయడం కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఏదైనా ఇండెక్స్ ఇచ్చి ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే రివర్స్ అవ్వాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ వరకు రివర్స్ అవ్వాలనుకుంటున్నాను నేను. సెకండ్ ఇండెక్స్ నుంచి 6th వరకు. సెకండ్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, థర్డ్ నుంచి 4, 5, 6 ఇవి. మనం ఇక్కడ స్పెసిఫై చేసినప్పుడు కూడా రివర్స్ లో చేయాలండి. 6th ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్. 6th ఇండెక్స్ లో బి ఉంది, బి నుంచి వెనక్కి సెకండ్ ఇండెక్స్ వరకు. సెకండ్ ఇండెక్స్ అంటే ఇది, ఈ ఎలిమెంట్స్ రివర్స్ లో ఇవ్వాలి. సో ఇక్కడ రివర్స్ లో ఇచ్చింది చూడండి. మనం చెప్పుకున్నాం ఎప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఎక్స్క్లూజివ్, సెకండ్ ఇండెక్స్ ఎక్స్క్లూజివ్. సో కాబట్టి 3 రాలేదు, జస్ట్ 4 వరకు వచ్చింది ఇక్కడ. సో ఇలా అనమాట, మన రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఏ ఆర్డర్ లో కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి అంతా మన ఇష్టం. సో లిస్ట్ ఇమ్యూటబుల్ అని టపుల్ ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. ఇమ్యూటబుల్ అంటే దీన్ని చేంజ్ చేయలేము, ఎలిమెంట్స్ యాడ్ చేయలేము, డిలీట్ చేయలేము, ఏం చేయలేము. ట్రై చేద్దాం ఒకసారి. ఈ టపుల్ కి ఒక ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. టీపీ డాట్ అపెండ్ ఆఫ్ ఒక స్ట్రింగ్, పైథాన్ అనే స్ట్రింగ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను.
చూడండి, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్. అపెండ్ అనే మెథడ్ టపుల్ మీద ఎగ్జిస్ట్ అవ్వదు అంట. సరే పోనీ ఎక్స్టెండ్ ట్రై చేద్దాం. ఎక్స్టెండ్ మెథడ్ కూడా లేదు. సో అపెండ్ లేదు, ఎక్స్టెండ్ లేదు. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, యాడ్ చేయలేకపోతున్నాము. సరే అప్డేట్ చేయగలుగుతామో చూద్దాం. టీపీ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంది, 1 అనే ఎలిమెంట్ ఉంది. టీపీ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని రాద్దాం. చూడండి, ఈ లైన్ లో ఎర్రర్ వచ్చింది. టీపీ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 లో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ అసైన్మెంట్. ఆల్రెడీ అసైన్మెంట్ అంటే ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అంటారండి. జస్ట్ ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ ఇస్తున్నాము. సో టపుల్ మీద ఇవి కూడా నాట్ సపోర్టెడ్ అంట. సరే ఇన్సర్ట్ ట్రై చేద్దాం. టీపీ డాట్ ఇన్సర్ట్ ఫస్ట్ పొజిషన్ లో ఫస్ట్ అని రాద్దాం అనుకుంటున్నాం. ఈ లైన్ ఎర్రర్ ఇస్తుందండి, అందుకనే కామెంట్ అవుట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ కూడా లేదు అంట. సో అలాగే రిమూవ్ కూడా ఉండదండి. ఓన్లీ దీంట్లో యాక్సెస్ మాత్రమే చేయగలుగుతాము. సార్ట్ చేయొచ్చు మళ్ళీ. డాట్ సార్ట్ ప్రింట్ లో అవ్వదు, మనం ఇందాక చూసినట్టు ప్రింట్ లో డైరెక్ట్ గా ఇక్కడ అవ్వదు. సార్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ స్ట్రింగ్స్ ఉన్నాయి. రెండింటిని కలిపి ఒకేసారి చేయలేదు. ఒకసారి చూద్దాం. చూడండి, సార్ట్ మెథడ్ కూడా వర్క్ అవ్వదంట టపుల్ మీద. అంటే టపుల్ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటది కానీ మనం దాన్ని ఏమీ చేయలేము, జస్ట్ యాక్సెస్ చేయగలుగుతాం అంతే. సో టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. టపుల్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఇదనమాట. లిస్ట్ లో మోడిఫై చేయగలుగుతాము, టపుల్ లో మోడిఫై చేయలేము. ఓన్లీ యాక్సెస్ మాత్రమే చేయగలుగుతాము. సో టపుల్ మెథడ్స్ ఇవ్వండి, ఈ లిస్ట్, టపుల్, స్ట్రింగ్ ఇవన్నీ యూస్ చేసి మనం ఫర్ లూప్స్ చూద్దాం ఒకసారి. ఫర్ లూప్ అంటే ఏం లేదు, ఇప్పుడు లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి, సారీ టపుల్ లో ఎలిమెంట్స్ ఉంటాయి, లిస్ట్ లో కూడా సేమ్ ఇలాగే ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం జీరో, ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే మనం 0 అని చెప్పి టీపీ ఆఫ్ 0, టీపీ ఆఫ్ 1 మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ స్పెసిఫై చేసి తెచ్చుకుంటున్నాము. నాకు అన్ని కావాలి, ఇందులో ఉన్నాయి మొత్తం కావాలి, కానీ ఇలా వర్టికల్ గా ఫస్ట్ 1 2 3 4 5 ఇలా వర్టికల్ గా రావాలి నాకు పక్క పక్కన. అదే నెక్స్ట్ లైన్ లో అలా రావాలి అంటే మనం ప్రతిసారి టీపీ ఆఫ్ 0, టీపీ ఆఫ్ 1, టీపీ ఆఫ్ 100 ఉంటే 100 రాయలేం కదా. సో అందుకోసమని మనం ఫర్ లూప్స్ యూస్ చేస్తాము. ఫర్ లూప్ అండి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఫర్ లూప్ చెప్తాను. సో టపుల్ లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో మనం నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నామండి. 1 to 10 నంబర్స్ కానీ 1 to 100 నంబర్స్ కానీ ప్రింట్ చేయాలనుకుంటున్నాము. సో ఎలా చేయాలి? ప్రింట్ 1, ప్రింట్ 10, ప్రింట్ 2 అలా రాయలేం కదా. ప్రింట్ 1, ప్రింట్ 2 ఇలా నాకు 100 నంబర్స్ కావాలి. జస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. 1 2 అంటే వచ్చే జస్ట్ 2 లైన్స్ కాబట్టి మనం రాయగలం. ఒక 200 నంబర్స్ కావాలి మనకి ఇలాగా. సో మనం రాయలేం కాబట్టి ఏం చేస్తాము అంటే ఫర్ ఐ ఐ అనేది జస్ట్ ఒక వేరియబుల్ అనుకోండి. మనం ఏ ఈక్వల్ టు 10 అని ఎలా చెప్తున్నామో జస్ట్ ఈ ఫర్ లూప్ లో ఐ అనేది ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్. ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది కీవర్డ్. అంటే మనం ఇచ్చిన ఏ రేంజ్ లో కావాలి నంబర్స్ మీకు, రేంజ్ ఆఫ్
ఫస్ట్ 10 పెడదామండి. ఇది ఏం చేస్తదంటే రేంజ్ ఆఫ్ అంటే 0 to 9 నంబర్స్ తీసుకుంటది. మనకి పైథాన్‌లో ఎప్పుడు మనం స్టార్టింగ్ స్పెసిఫై చేయలేదు. లిస్ట్ గాని, స్ట్రింగ్ గాని, డిక్షనరీ అసలు ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి. మనం ఇండెక్స్ ఉంది లేదంటే రేంజ్ వాడుతున్నాము అంటే డిఫాల్ట్‌గా 0తో స్టార్ట్ అవుతది. మనం ఏమి స్పెసిఫై చేయకపోతే. లిస్ట్ ఇండెక్స్ గాని, స్ట్రింగ్ ఇండెక్స్ గాని, టపుల్ ఇండెక్స్ గాని మొత్తం 0తోనే స్టార్ట్ అవుతది. సో ఇక్కడ కూడా అంతే. లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్‌క్లూజివ్. మనం ఇక్కడ ఈ స్లైసింగ్ చేసినప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్‌క్లూజివ్ అని ఎలా అయితే అనుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే మొత్తం 10 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఆ 10 ఏంటంటే 0-9. 0-9 ఎలిమెంట్స్ కౌంట్ చేస్తే 10 వస్తాయి కదా! సో అలా అన్నమాట. ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ i. దీని మీనింగ్ అంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 100. i అనే వాల్యూ 0-10 మధ్యలో ఉంటదన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్ ఇంక్రిమెంట్ అవుతది. ఇది చూద్దాం. ప్రింట్ i. జస్ట్ ఇది చూద్దాం ఫస్ట్. సో చూడండి 0-9 నంబర్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్ వచ్చింది. మీకు ఇఫ్ ఎల్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఫర్ లూప్ కి గానీ, ఇఫ్ బ్లాక్ గానీ ఏదైనా సరే పైథాన్‌లో ఏమైనా బ్లాక్స్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా కోలన్ ఉండాలి ఆ లైన్ కి. ఇఫ్ బ్లాక్ గానీ, ఫర్ బ్లాక్ గానీ ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా వస్తాయి. ఆ వచ్చిన ఏ దానికైనా సరే ఇలా ఒక కోలన్ ఉండాలి. ఈ కోలన్ ఉన్న ఇమ్మీడియేట్ నెక్స్ట్ లైన్ లో ఈ స్పేసింగ్ ఉండాలి. ఇమ్మీడియేట్ నెక్స్ట్ లైన్ అనే కాదు, ఈ ఫర్ లూప్ లో ఏమేమైతే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో అది మొత్తానికి ఇక్కడ స్పేస్ ఉండాలన్నమాట. ట్యాబ్ స్పేస్ అక్కడ డిఫాల్ట్ గా వస్తుంది. ఇక్కడ కర్సర్ ఉన్నప్పుడు ఎంటర్ నొక్కితే డిఫాల్ట్ గా ఇక్కడికే వస్తుంది అది. సో ఈ ప్రింట్ అయి ఇందులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నట్టు. లేదు బయట ఉందనుకోండి ప్రింట్ అయి, ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తాను. ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టు దీని మీనింగ్. ఇక్కడ కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ స్టార్ట్ ఏ ఇటరేషన్ లో ఉంది స్టార్ట్ ఐ కామా ఐత్ ఇటరేషన్. ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు రన్ చేసిందాక అర్థమవుతుంది చూడండి. సో జస్ట్ ప్రింట్ అయి పెట్టినప్పుడు మనకి 0-9 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది రన్ చేశాక డిఫరెన్స్ చూడండి. సో ఫస్ట్ ఈ లైన్ రీడ్ చేసుకుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అనేది రీడ్ చేసుకుంది. తర్వాత ఇమ్మీడియట్ గా ఈ లైన్ కి వచ్చింది. ప్రింట్ స్టార్ట్ ఐలో ఫస్ట్ ఏముంటుంది 0 ఉంటుంది. సో స్టార్ట్ 0. ఇక్కడ టీహెచ్ ఇటరేషన్ 0th ఇటరేషన్. ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాం మనం? ప్రింట్ ఐ అంటే ఐలో ఏముంది 0 ఉంది. సో 0 అయిపోయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? ఫర్ లూప్ ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఫర్ లూప్ ఐడియల్ గా అయితే ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ అని రావాలి, కానీ మనకి ఇక్కడ అది రాలేదు. ఏమొచ్చింది? స్టార్ట్ 1th ఇటరేషన్ అంట, ఫస్ట్ ఇటరేషన్. ఎందుకు అంటే ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ రేంజ్ ఆఫ్ 10 ఎలిమెంట్స్ ఇది మొత్తం అయిపోయిన తర్వాతే ఈ లూప్ బయటకు వచ్చి చూస్తుంది నెక్స్ట్ ఏమన్నా ఉందా లేదా అని. అప్పటి వరకు ఈ లూప్ అయిపోయే వరకు కిందకి వెళ్ళదన్నమాట. సో 0 అయిపోయింది. నెక్స్ట్ 1. సో ఫస్ట్ ఇటరేషన్ దాని వాల్యూ 1, సెకండ్ ఇటరేషన్ దాని వాల్యూ 2. సో అలాగే 9 ఎలిమెంట్స్ వరకు అదే జరిగింది. నెక్స్ట్ అయిపోయింది, ఇటరేషన్ అయిపోయింది. 9th ఎలిమెంట్స్ ఇటరేషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 అంటే ఓన్లీ 9 వరకే తీసుకుంటుంది. 0తో కలిపి మొత్తం 10 ఎలిమెంట్స్ వచ్చాయి, కానీ మనకి ఇండెక్స్ అయితే 9 వరకే. సో 9 అయిపోయింది. ఫర్ లూప్ అయిపోయింది. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్. సో అది ప్రింట్ అయింది ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ అని. సో డిఫరెన్స్ అదనమాట. ఈ లూప్ లో ఈ స్పేస్ లో పెడితే ఫర్ లూప్ తో పాటు ఇటరేట్ అవుతుంది. ఈ స్పేస్ ఇవ్వకుండా పెట్టామంటే ఆ లూప్ లో నుంచి మనం బయటకు వచ్చేసినట్టు అనమాట. సో నేను మళ్ళీ దీన్ని లోపలికి పెడతాను చూడండి. ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ కామా ఐ.
ఐ ఎందుకు పెడుతున్నా అంటే ఎన్నోసారి ఎగ్జిక్యూషన్ అయ్యింది, 0th టైమా, ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, ఏ టైం ఎగ్జిక్యూట్ అయినట్టు ఇది తెలియడానికి. మొత్తం అయిపోయిన తర్వాత నేను బయట పెడతాను మళ్ళీ ప్రింట్ కంప్లీటెడ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్. ఏ దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనం క్లియర్ గా కోడ్ రాయగలుగుతాం, లాజిక్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఏం అవుట్పుట్ వచ్చింది. స్టార్ట్ 0th ఇటరేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఐ వాల్యూ 0 ఫస్ట్ టైం. నెక్స్ట్ ప్రింట్ ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ ఐ, ఫర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ ఐ వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడికి రాదు, మళ్ళీ ఇక్కడికే వెళ్తుంది, ఐ వాల్యూ 1 అవుతుంది ఇక్కడ. సో స్టార్ట్ ఫర్ 1th ఇటరేషన్, దాని వాల్యూ 1, లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఫస్ట్ టైం. సో అలా 9 టైమ్స్ ఇదే రిపీట్ అవుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఈ స్టేట్మెంట్ వచ్చింది, కంప్లీటెడ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అని. సో మీరు ఈ స్పేస్ ఇచ్చి ఈ బ్లాక్ లో ఏమేమి కోడ్ రాస్తారో అదంతా అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ బయట రాస్తే ఓన్లీ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత బయటది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది బయటది. క్లియరా అండి ఇది ఇక్కడ వరకు? చాలా ఇంపార్టెంట్ అండి లూప్స్. ఏ ఫర్ లూప్ అయినా, వై లూప్ అయినా, ఏ లూప్ అయినా చాలా ఇంపార్టెంట్. ఇది వస్తే మనం చాలా కేసెస్, చాలా రియల్ టైమ్ లో కూడా మనం చాలా వరకు కేసెస్ హ్యాండిల్ చేయగలుగుతాము. ఫర్ లూప్ వస్తే మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏవి రాకపోయినా సరే ఫర్ లూప్ వస్తే చాలా వరకు హ్యాండిల్ చేయగలుగుతాం. నాకు అర్థమైంది. పర్లేదు. ఓకేనండి. సో ఇక్కడ డిఫాల్ట్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ లిస్ట్ టపుల్ ఇండెక్స్ లాగానే మనం ఏం స్పెసిఫై చేయకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైనా స్పెసిఫై చేద్దాం. 0 నుంచి వద్దు, నాకు 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 2 to 10 అంటే కూడా 2 to 9 వరకు ప్రింట్ అవుతుంది. 2 తో స్టార్ట్ అవుతుంది, 3 4 5 6 7 8 9 తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఐ రికార్డ్ అవుతుందా అండి? క్లాస్ అవుతుంది, ఓకే. ప్రింట్ ఐ. సో 2 తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను, 10 వరకు అంటే 9 వరకు మాత్రమే. లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూసివ్ ఎవ్రీవేర్, ఇండెక్స్ లో అయినా ఫర్ లూప్ లో అయినా ఎక్కడైనా పైథాన్ లో లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూసివ్. సో చూడండి, నేను 2 తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను, ఇక్కడ 2 తో స్టార్ట్ అయింది, 9 వరకు వచ్చింది. సో ఇది ఓకే. సేమ్ మనం ఫర్ లూప్ లో ఇక్కడ స్టెప్ అని చెప్తున్నాం. ఇక్కడ 1 ఫస్ట్ నంబర్స్ ఏమైనా స్కిప్ చేయాలంటే నెంబర్ 2 పెడితే 1 ఎలిమెంట్ స్కిప్ అవుతుంది, మధ్యలో 3 పెడితే 2 ఎలిమెంట్స్ స్కిప్ అవుతాయి. సేమ్ అలాగే ఇక్కడ 2 to 10 ఎలిమెంట్స్, 2 to 10 లోపల నంబర్స్ కావాలి, కానీ మధ్యలో ఒక ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి. సో అంటే మన స్టెప్ సైజ్ వచ్చేసి 2. మనం ఇక్కడ ఏమి స్పెసిఫై చేయనప్పుడు డిఫాల్ట్ గా 1 నెంబర్ ఇంక్రిమెంట్ అయ్యి ఇమీడియట్ గా నెక్స్ట్ నెంబర్ ఏది ఉందో అది వస్తుంది. కానీ ఇక్కడ 2 పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, 2 తో స్టార్ట్ అయింది, 3 స్కిప్ అయింది, 4 వచ్చింది, 5 స్కిప్ అయింది, 6 వచ్చింది, అలా ఒక నెంబర్ స్కిప్ అవుతుంది మధ్యలో. సో దీన్ని స్టెప్ సైజ్ అంటారు. సో మనం స్టార్టింగ్ స్పెసిఫై చేసిన ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎండింగ్ ఎలిమెంట్ ఇది, నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెప్ సైజ్. సో మనం మొత్తం దీని రేంజ్ లో మనం 3 నంబర్స్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటి, స్టార్టింగ్ ఎలిమెంట్, ఎండింగ్ ఎలిమెంట్, దాని స్టెప్ సైజ్. అలా కాదు, మనం ఓన్లీ రేంజ్ లో ఒకటే నెంబర్ ఇచ్చాము అంటే అది ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఓకే ఈ 10 ఇచ్చారు, ఓన్లీ ఈ 10 లోపల నంబర్స్ మాత్రమే ప్రింట్ చేయమని అర్థం చేసుకుంటుంది. ఓన్లీ ఎండింగ్ ఇండెక్స్ ఇచ్చారు అని దానికి అర్థం అవుతుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్, సో నేను 10,2 పెట్టాను. అంటే మన ఐడియా ఏంటి? సో మన ఐడియా ఏంటంటే అండి, 10 తర్వాత నుంచి, సారీ
10 లోపు ఎలిమెంట్సే కావాలి, కానీ ఒక్కొక్క ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి మధ్యలో. అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ ఒక్కొక్క ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి మధ్యలో. ప్రింట్ ఐ. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అందుకే చెప్తున్నాను. సో మనకి డిఫాల్ట్ గా ఇది స్టెప్ అని అర్థం చేసుకోవాలి అంటే అది ఖచ్చితంగా థర్డ్ పొజిషన్ లోనే ఉండాలి. థర్డ్ పొజిషన్ లో ఉంటేనే స్టెప్ అని అర్థం అవుతుంది. ఇలా ఉంటే ఏం అర్థం చేసుకుంటది, 10th ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 2తో ఎండ్ అవ్వాలి. మీనింగ్ లెస్ ఇది. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో చూడండి, ఏమి అవుట్పుట్ ఇవ్వలేదు, దానికి అర్థం అవ్వట్లేదు ఏం అడుగుతున్నామో మనం. ఓకే, 10 నుంచి 20 వరకు ప్రింట్ చేయమందాం. సో 10 నుంచి 19 వరకు ప్రింట్ చేసింది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏమైనా స్టెప్ సైజ్ పెట్టాలంటే మనం పెట్టచ్చు. సో ఇలా అండి, ఖచ్చితంగా మనం స్టెప్ సైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు 3 నంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదు మీకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే 0 స్పెసిఫై చేయాలి. మనం ఏం చెప్పకపోతే 0 తీసుకుంటది కదా అంటే అలా వర్క్ అవ్వదు అనమాట. సో ఇక్కడ దీని మీనింగ్ అనేది 0 to 20 ఎలిమెంట్స్ ఉండాలి, కానీ స్టెప్ సైజ్ వచ్చేసి 3. అంటే మధ్యలో 2 నంబర్స్ స్కిప్ అవుతాయి. 0 తర్వాత 1 2 స్కిప్ అయినాయి, నెక్స్ట్ 3 వచ్చింది, 4 5 స్కిప్, నెక్స్ట్ 6 అలా అనమాట. సో ఇలా నంబర్స్ కావాలంటే మనకి ఏ రేంజ్ లో నంబర్స్ కావాలి, ఎంత స్టెప్ సైజ్ కావాలి అంటే ఇలా ప్రింట్ చేయొచ్చు అండి. సో ఇది జస్ట్ ఫర్ లూప్ అర్థం కావడానికి. నెక్స్ట్ లిస్ట్ ని కానీ, టపుల్ ని కానీ, స్ట్రింగ్ ని కానీ ఎలా ఇటరేట్ చేయాలో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ ని చూద్దాం. స్ట్రింగ్ ఈక్వల్ టు we have Python class at 4 o'clock. సో ఇదొక స్ట్రింగ్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్, ఒక్కొక్క ఎలిమెంట్ మనం ప్రింట్ చేయాలి. WE స్పేస్ హెచ్ అలా ఒక్కొక్క లెటర్ ప్రింట్ చేయాలి మనం ఇందులో. అలా చేయాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఐ ఇన్, మనం ఐ ఎక్కడ ఉండాలి, ఇక్కడ నంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి నంబర్స్ రేంజ్ చెప్పాము, రేంజ్ ఆఫ్ అని నంబర్స్ పెట్టాము. జస్ట్ రేంజ్ అనేది ఓన్లీ ఇంటీజర్ నంబర్స్ కి మాత్రమే వర్క్ అవుతుందండి. ఏదో స్ట్రింగ్స్ లేదంటే ఫ్లోటో పెడితే వర్క్ అవ్వదు. మీరు ట్రై చేసి చూడండి, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి రేంజ్ లో. ఇది నంబర్స్ కాబట్టి రేంజ్ వాడాము. ఇది స్ట్రింగ్ కాబట్టి మనం ఏ ఆబ్జెక్ట్ అయితే లూప్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ పెట్టాలి. ఫర్ ఐ ఇన్ ఎస్టీ, దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 to 10 అంటే ఏంటి, ఫస్ట్ టైం ఐ వాల్యూ 2 వస్తుంది, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ, ఇక్కడ 2 స్టెప్ ఉంది కాబట్టి ఒక నంబర్ స్కిప్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది, అది ప్రింట్ అవుతుంది. సేమ్ ఇక్కడనే, సేమ్ ఇక్కడ అంతే అనమాట. ఫర్ ఐ ఇన్ ఎస్టీ అంటే ఫస్ట్ ఐ అంటే డబ్ల్యూ తీసుకుంటది, అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ తీసుకుంటది, అది ప్రింట్ చేస్తుంది. సేమ్ అలానే చివరి వరకు చేస్తుంది, ప్రింట్ ఐ. చూడండి, ఒక్కొక్క లెటర్ ప్రింట్ చేసింది. సో ఇలా లిస్ట్ లో ఎలిమెంట్స్ స్ట్రింగ్ లో ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఫర్ ఐ ఇన్, దీని లెంత్ ఎంత వస్తుందండి, దీని లెంత్ చూద్దాం ఫస్ట్. లెంత్ ఆఫ్ హిస్టరీ, లెంత్ 33 ఎలిమెంట్స్ అంట. సో ఇందులో 33 ఎలిమెంట్స్ ఉంటాయి, మనం ఇండెక్స్ తోనే యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, కానీ ఫర్ లూప్ తోనే ఇండెక్స్. మీరు అడిగారు మొన్న, సో నాకు ఫస్ట్ డబ్ల్యూ కావాలి, నెక్స్ట్ 2 3 లెటర్స్ స్కిప్ అవ్వాలి, నెక్స్ట్ ఏ కావాలి, నెక్స్ట్ 3 4 స్కిప్ అవ్వాలి, నెక్స్ట్ ఏదో కావాలి, అలా అడిగారు మొన్న. సో అది చేయాలంటే మనం ఫర్ లూప్ వాడాలన్నమాట. ఫర్, మీరు అయ్యే కాదు, మీరు ఏ లెటర్ అయినా పెట్టుకోవచ్చండి.
మామూలుగా జనరల్ గా అయితే ఫ్రీక్వెంట్ గా ఐ అనే లెటర్ యూజ్ చేస్తాం మనం. మీరు ఏమైనా యూజ్ చేయొచ్చు. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, నేను లెంత్ అనేది 33 అనేది నంబర్ కాబట్టి నేను రేంజ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ వరకు 33 వరకు. మనకు 33 అని ఎలా తెలిసి ఈ లెంత్ ఇది ఇప్పుడు 33 ఉంది, నేను రేపు ఇంకొకటి యాడ్ చేస్తాను, దీనికి ఎక్స్టెన్షన్ వాడతాను దీనికి. సో 33 అంటే ఫిక్స్డ్ కాదు, ఎంత వస్తే అంత మొత్తం ఇన్పుట్ గా తీసుకోవాలి అంటే ఫ్రై ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్టీ. ఈ లెంత్ ఆఫ్ ఎస్టీలో ఏముంటది, 36 ఎంత ఉంటది నంబర్, 37. ఈ 4 క్యారెక్టర్స్ యాడ్ చేసాం కాబట్టి 37. ఇప్పుడు లేదు ఇక్కడ లెంత్ ఆఫ్ ఇలా పెట్టుకోకపోతే మనం ఇక్కడ జస్ట్ ఒక వేరియబుల్ ఇనిషియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకొని లెంత్ ని అలా అయినా చేయొచ్చు. ఈ ఎల్ ని ఇక్కడ వాడుకుంటాం. ఏదైనా సేమ్ మీనింగ్ అండి, డైరెక్ట్ గా లెంత్ ఆఫ్ ఎస్టీ అయినా వాడచ్చు, లేదంటే వేరియబుల్ లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ అయినా వాడచ్చు. దీని ఫ్రై ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎల్. ఈ ఎల్ వాల్యూ ఎంతో చూద్దాం ఫస్ట్. ప్రింట్ ఎల్. సో ఇది కామెంట్ చేద్దాం కొంచెం. చూడండి ఈ లైన్ నెంబర్ 107 ఫర్ లూప్ తర్వాత ఏమీ లేదు, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్. ఇండెంటెడ్ బ్లాక్ అంటే ఇదే, ఈ స్పేస్ ఉండి ఒక లైన్ ఉండాలి అని. సో అది లేదు అని ఎర్రర్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి జస్ట్ కండిషన్ మాత్రమే ఉంది, బ్లాక్ మాత్రమే ఉంది, అందులో ఏం రాయాలో ఇంకా తెలియదు మనకి, కానీ మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే జస్ట్ పాస్ అని రాస్తాం. అంటే ఏంటి, ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కానీ దాంట్లో కోడ్ ఏం లేదు, జస్ట్ ఇలా పాస్ రాస్తే ఫెయిల్ అవ్వకుండా కోడ్ రన్ అవుతుంది. చూడండి దీని లెంత్ 37 అంట. 37 2 టైమ్స్ ప్రింట్ అయింది, ఒకటి ఇక్కడ ప్రింట్, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్. సో లెంత్ ఇస్ 37 ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 37. అంటే దీని మీనింగ్ సింపుల్ ఇంతే. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని హార్డ్ కోడ్ చేసాం, 10 అనే నెంబర్ మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఈ నంబర్ ఎంత, దీని స్ట్రింగ్ లెంత్ 10 ఉంటుందా 100 ఉంటుందా మనకు తెలియదు, ఎంత ఉంటే అంత తీసుకోవాలి కాబట్టి మనం ఎల్ అని చెప్తున్నాము. మీరు 37 అని హార్డ్ కోడ్ చేశారనుకోండి, ఓన్లీ ఈ స్ట్రింగ్ కి మాత్రం పనిచేస్తుంది. రేపు ఈ స్ట్రింగ్ మాడిఫై అయిపోయి ఇంకొంచెం పెద్ద లెంత్ అవుతుంది, అప్పుడు చేయలేం కదా. అందుకని డైనమిక్ గా ఉండడానికి ఈ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇక్కడ వాల్యూ. సేమ్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ ఐ అన్నప్పుడు నంబర్స్ ఎలా ప్రింట్ అయ్యాయో ఇప్పుడు అదే జరుగుతుంది. ఫర్ ప్రింట్ జే, అక్కడ ఐ వాడాను ఐ ప్రింట్ చేస్తాను, ఇక్కడ జే వాడాను జే ప్రింట్ చేస్తున్నాను. సో నంబర్స్ 37 వరకు ప్రింట్ అవుతాయి ఇక్కడ. ఇది కామెంట్ చేద్దాం. ఇది చూడండి, ఈ ఫస్ట్ 37 అనేది లెంత్, ఈ స్ట్రింగ్ లెంత్ ఇక్కడ ప్రింట్ చేశాను. నెక్స్ట్ 0 to 36 నంబర్స్ ప్రింట్ అయ్యాయి. కానీ మన కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ ఇలా నంబర్స్ ప్రింట్ చేయాలని మనకేం యూజ్ లేదు, మనకు కావాల్సింది ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కావాలి. సో స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ యాక్సెస్ చేయాలి అంటే ఇది ఇండెక్స్ అని అనుకోవాలండి మనం. ఈ 0 1 2 3 ఇవన్నీ ఇండెక్స్ అనుకోవాలి మనం. ఈ స్ట్రింగ్ లో ఇండెక్సెస్ 0 అంటే డబ్ల్యూ వస్తుంది, ఈ అంటే 1 అంటే ఈ వస్తుంది, అలా ఇట్ గోస్ ఆన్. సో ఇందులో ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అంటే ఏంటి, ఎస్టీ ఆఫ్ 0. డబ్ల్యూ రావాలంటే ఎస్టీ ఆఫ్ 0 పెడతాము. సో కానీ ఆ 0 ఎక్కడ ఉంది, 0 అనేది డబ్ల్యూలో ఆల్రెడీ జేలో ఆల్రెడీ స్టోర్ అయింది 0 అనే వాల్యూ. కాబట్టి ప్రింట్ ఎస్టీ ఆఫ్ జే. మనం జే ప్రింట్ చేసి చూసాం ఆల్రెడీ, జేలో 0 1 2 3 అప్ టిల్ 36 వరకు ఉన్నాయి. సో మనం ఇక్కడ 0 1 2 3 అని హార్డ్ కోడ్ చేయకుండా ఇక్కడ ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ ఇక్కడ పంపిస్తున్నాము. ఇది కామెంట్ చేద్దాం. ఇది చూడండి సేమ్, మనకి పైన ఏం అవుట్పుట్ వచ్చిందో దీనికి ఏం అవుట్పుట్ వచ్చిందో దీనికి అదే అవుట్పుట్ వచ్చింది. సో డబ్ల్యూఈ తర్వాత స్పేస్ ఉంది, ఏది ఉంటే అది వచ్చింది ఇక్కడ. ఈ రేంజ్ వాడడం వల్ల రెండు సేమే కదా, అప్పుడు ఇదే వాడొచ్చు కదా, సింపుల్ గా అనుకోవచ్చు మనం. సో కానీ ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్స్ స్కిప్ చేయాలంటే చేయలేము, ఇక్కడ కండిషన్స్ పెట్టడానికి లేదు. ఇక్కడ కండిషన్స్ పెట్టొచ్చు, మీరు ఓన్లీ ఈవెన్ పొజిషన్ లో ఉన్నవి
ఈవెన్ పొజిషన్ లో ఉన్నాయి ప్రింట్ చేయాలి, లేదంటే ఆడ్ పొజిషన్ లో ఉన్న ప్రింట్ చేయాలి, లేదంటే ఒక 2 ఎలిమెంట్స్ స్కిప్ అవ్వాలి ప్రతి క్యారెక్టర్ దగ్గర. అలా చేయాలి అంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ కాపీ చేస్తాను ఇది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎల్, ఎల్ అనేది 37. మనం స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయొచ్చు, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు చివరి వరకు అవ్వాలి. మీరు 0 స్పెసిఫై చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ 1 or 2 స్టెప్ స్పెసిఫై చేయాల్సి వచ్చినప్పుడే ఖచ్చితంగా 3 స్పెసిఫై చేయాలి. స్టెప్ అవసరం లేనప్పుడు మన ఇష్టం అది. మీరు 0 స్పెసిఫై చేస్తారా చేయరా అది అంతా మన ఇష్టం. 0 to L అంటే 0 to 36. ఇక్కడ ఏం చేయాలనుకుంటే ఇఫ్ J వాల్యూ ఓన్లీ ఈవెన్ పొజిషన్ లో ఉండవండి, అంటే 0th పొజిషన్ లో 0 to 4 6 7 0 to 4 6 8 ఓన్లీ ఈవెన్ నంబర్స్ ఉన్న పొజిషన్ లో ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఆడ్ పొజిషన్ లో ఉన్నవి వద్దు. అది కావాలి అంటే ఇఫ్ ఆ వాల్యూస్, ఆ ఇండెక్స్ వాల్యూస్ ఉండేది ఈ జేలో ఇండెక్స్ ఉంటుంది. ఫస్ట్ 0 ఉంటుంది, నెక్స్ట్ 1 ఉంటుంది, నెక్స్ట్ 2 ఉంటుంది, 3 ఉంటుంది, అలా 36 వరకు ఉంటుంది. ఇక్కడ మనం ఈవెన్ నంబర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఏదైనా నంబర్ ఈవెన్ ఆడ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఆ నంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే ఈవెన్ నంబర్, రిమైండర్ 1 వస్తే ఆడ్ నెంబర్, రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్. 4 ని 2 తో డివైడ్ చేస్తామండి. సో రిమైండర్ 0 వస్తుంది, 4 ఈవెన్ నంబర్. సో అలాగే 3 ని 2 తో డివైడ్ చేద్దాం, రిమైండర్ 1 వస్తుంది, అంటే ఆడ్ నెంబర్. ఫస్ట్ అది చూద్దాం. ఇక్కడ చూద్దామండి. 3 డివైడెడ్ బై 2 1.5. సో మనం నిన్న ఫ్లోర్ డివిజన్ అని నార్మల్ డివిజన్ అని చూసాము. ఇలా జస్ట్ ఒక స్లాష్ పెడితే మొత్తం కోషంట్ వస్తుంది. డబుల్ స్లాష్ పెడితే 3 డివైడెడ్ బై 2 ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వస్తుంది. ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వచ్చింది. సో మనకి రిమైండర్ కావాలంటే పర్సంటైల్ సింబల్ వాడాలి. దీన్ని మాడ్యులస్ అంటారండి. 3%2 అంటే ఇది ఏంటంటే ఇది 3ని 2 తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ వాల్యూ ఇస్తుంది. సో 3ని 2 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1. సరే 4%2. సో రిమైండర్ 0 పర్ఫెక్ట్ గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ 0. సో మనం ఆ కండిషన్ అప్లై చేయాలి. ఇచ్చిన నంబర్ ని 2 తో డివైడ్ చేసి దాని రిమైండర్ 0నా 1 చెక్ చేయాలి. ఓకే, చే పర్సంటైల్ ఏ నంబర్ అయినా అవనివ్వండి, దాన్ని 2 తోనే డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం అన్నిటిని 2 తోనే డివైడ్ చేసాం. దేని 2 తో డివైడ్ చేసా, అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. సో ఏదైనా నంబర్ వచ్చినప్పుడు ఆ నంబర్ ని 2 తో డివైడ్ చేసి దాని రిమైండర్ 0కి ఈక్వల్ అయితే అది ఈవెన్ నంబర్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ st ఆఫ్ j అంటే ఏంటి? ఫస్ట్ జేలోకి 0 వస్తుందండి. 0%2 0 డివైడెడ్ బై 2 ఆర్ 0 డివైడెడ్ బై ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 1 వస్తుంది. ఇక్కడ 1 మాడ్యులో 2, 1 ని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 కోషంట్ 0.5 వస్తుంది. కానీ అది ఎగ్జాక్ట్ గా రిమైండర్ అయితే 0 కాదు కదా. సో రిమైండర్ 0 కాదు కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుంది. 2ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే వచ్చేది. సో అందులో ఎలిమెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. j అంటే j, st ఆఫ్ j పొజిషన్, ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ రెండు ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ ఈవెన్ అని కూడా రాద్దాం. ఓకే, ఇక్కడ సో మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జేలోకి లెంత్ 37 అండి. ఈ స్ట్రింగ్ లెంత్ మొత్తం 37. సో 0 to 37 ఇక్కడ పెట్టినట్టు మనం ఐడియల్ గా ఎల్ అని పెట్టాను, కానీ ఎల్లో 37 ఉన్నట్టు. సో ఫస్ట్ టైం జేలోకి 0 వస్తుంది.
సో 0 వచ్చింది. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ఆ జేని 2తో డివైడ్ చేశాక రిమైండర్ చెక్ చేస్తున్నాం. ఈ పర్సెంటైల్ సింబల్ అంటే రిమైండర్ వస్తుంది. 0ని 2తో డివైడ్ చేస్తే మనకి 0 అవుట్పుట్. 0 = 0 ట్రూ. ఇది ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఆ ప్రింట్ లో ఉన్నది వచ్చింది. ట్రూ అయింది కాబట్టి జేని ప్రింట్ చేస్తున్నాం. జేలో 0 ఉంది, ఈవెన్ అని ప్రింట్ చేయమన్నాం. ST అంటే W. 0th పొజిషన్ లో W ఉంది. సేమ్ నెక్స్ట్ 1 వస్తుంది ఇక్కడికి. 1/2 నాట్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 అవ్వదు. 1ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాదు. ఏమొద్దో చూద్దాం. రిమైండర్ 1ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి? రిమైండర్ 1 అంట. సో రిమైండర్ 0 కాదు కాబట్టి ఈ 1 పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ రాలేదు. ఏమేంటి 14 ఇలా వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. 2ని 2తో డివైడ్ చేస్తారు. 2ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే వస్తుంది. అవునా కదా చూద్దాం. 2 ఆడిలో 2 0 ఇది ట్రూ అయింది. నెక్స్ట్ ప్రింట్ జే వాల్యూ 2 ఈవెన్ ST 2 రావాలి. 2లో ఏముంది? స్పేస్ ఉంది. అందుకనే మనకి ఇక్కడ ఏమీ రానట్టు కనిపిస్తుంది. స్పేస్ అది ఓన్లీ ఈవెన్ వచ్చింది. ఇక్కడ ఏంటి రాలేదు అంటే ఇది స్పేస్. సో అలాగే నెక్స్ట్ 3 వస్తుంది. రిమైండర్ 1 కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ 4 వస్తుంది. 4/2 0 ట్రూ కాబట్టి 4th ఎలిమెంట్ లో ఏ ఉంది, వచ్చింది. సేమ్ అలానే అనమాట. ఇఫ్ అది ఈవెన్ అయితే మనం ఈవెన్ అని ప్రింట్ చేస్తాం. ఆడ్ అయితే ఏం చేయాలో చెప్తాం. ఎల్స్ ప్రింట్ జే కామా ఆడ్ కామా ST ఆడ్ అయితే మనం మొత్తం ప్రింట్ చేస్తాం. కాకపోతే ఆడ్ అయితే ఆడ్ అని చెప్పాలి, ఈవెన్ అయితే ఈవెన్ అని చెప్పాలి. సో చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చింది 0 ఈవెన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నెక్స్ట్ లైన్ చెక్ చేయదు, ఎల్స్ లోకి వెళ్ళదు. సో నెక్స్ట్ జేలోకి 1 వచ్చింది. 1 వచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళింది. ఎల్స్ లో 1 ఈజ్ ఆడ్. ఆ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఈ. సేమ్ 2 వచ్చినప్పుడు ఫస్ట్ ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. లేదు అంటే నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ అదే జరిగింది. ఆల్టర్నేటివ్ గా ఈవెన్ ఆడ్ వచ్చింది అంటిల్ అవర్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 37 కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూజివ్ 36 ఇండెక్స్ వరకు ఏమున్నాయో వచ్చాయి. సో ఇదండి ఈరోజు. రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?